మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే అండి. హైపర్ ఫోకస్ బుక్ నుంచి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని కీ పాయింట్స్ ఏమున్నాయి అని అంటే ఏం చెప్పగలుగుతారు? డెఫినెట్గా అండి, ప్రతి బుక్ కూడా మనకి ఎంతో కొంత కొత్త ప్రపంచాన్ని, కొత్త యాటిట్యూడ్ని, కొత్త వే ఆఫ్ థింకింగ్ని పరిచయం చేస్తూ ఉంటుంది. అందుకని మనకున్న గుడ్ ఎసెట్ ఏంటంటే రీడింగ్ హ్యాబిట్స్ ఉంటాం. రీడింగ్ హ్యాబిట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద మంచి వెల్త్ క్రియేషన్ అనమాట. అది ఎందుకంటే మన మైండ్ మన పరిధి దాటి ఆలోచించడానికి హెల్ప్ అవుతుంది. కొత్త కొత్త ఆలోచనలు రావడానికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే పర్టికులర్గా ఈ మోడర్న్ ఏజ్లో ఇంటర్నెట్, ఫోన్లు, ఓటీటీలు అండ్ గజిబిజిగా ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి బుక్స్ ఏంటంటే మనకి ఇంకా మన ప్రయారిటీస్ ఇంపార్టెంట్ గురించి చెప్పిద్ది అనమాట. ఈ హైపర్ ఫోకస్ ఏంటంటే ఈ బుక్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం టూ మచ్ డిస్ట్రాక్షన్ వరల్డ్లో ఉన్నాం. ఏటి మీద ఫోకస్ చేయలేకపోతున్నాం, అన్ని పనుల మీద ఫోకస్ చేసుకుంటూ ఉండేసరికి రిజల్ట్ రావట్లేదు అనమాట. అందుకని మీరు ఏదైనా సరే ఒక యాక్టివిటీ తీసుకోండి, దాని మీదే ఫోకస్ చేయండి, రిజల్ట్ వచ్చేంతవరకు అనమాట. కాబట్టి మల్టీ టాస్క్లు వద్దు, ఒక టాస్కే తీసుకోండి. ఆ టాస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు దానికల్లే ఫోకస్ చేస్తూ ఉండండి. కాబట్టి రిజల్ట్ వచ్చిందని చెప్తాను అనమాట హైపర్ ఫోకస్. రెండోది అంటే ఇంటెన్షన్ ఇంపార్టెంట్. అసలు ఎందుకు ఈ పని చేస్తున్నారు, ఈ పని ఇంటెన్షన్ అంటే గోల్ ఓరియంటెడ్గా నువ్వు ఫోకస్ చేయాలి తప్ప క్యాజువల్ ఉండకూడదు. అది క్యాజువల్గా ఉండకూడదు అనమాట, గోల్ ఓరియంటెడ్ అయి ఉండాలి. అందుకని ఇప్పుడు యాజ్ ఇప్పుడు మనం ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటండి, ఈ రోజు నేర్చుకున్న విషయాన్ని మన ట్రేడింగ్ కానీ సంబంధం ఉంది. చాలామంది న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటారు. న్యూస్ పేపర్ అనగానే పొలిటికల్ లీడర్లు, స్పోర్ట్స్, మూవీస్ చూస్తూ ఉంటాం. కాదు, ఎకానమీ ఏం జరుగుతుందో కావాలి తప్ప మనకి మిగతా మా పనికిరావు ఇంకా. అందుకని యాజ్ ఎ ట్రేడర్గా నీ ఫోకస్ ఏంటంటే ఎకానమీలో ఎకానమీ డెవలప్మెంట్ మీ న్యూస్ ఏమైనా ఉన్నాయా, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ ఏమైనా ఉన్నాయా, అట్లా ఎవరి ప్రొఫెషన్ తగ్గట్టు వాళ్ళకి సంబంధించిన కంటెంట్ మీద నిరంతరం ఫోకస్ చేస్తూ ఉంటుంది తప్ప అంటే పక్కకి ఫోకస్ చేయకూడదు. ఓకే, సో మీ ఇంటెన్షన్ మీద మాత్రం ఫోకస్ చేయండి, రిజల్ట్ దాని మీద ఫోకస్ చేయండి. అండ్ థర్డ్ వన్ అండ్ డిస్ట్రాక్షన్స్ మాత్రం ఎలిమినేట్ చేయండి. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ రావడం మామూలు విషయం, ఏదో జరుగుతూనే ఉంటుంది నిరంతరం. అందుకని చాలామంది ఏంటంటే తలుపులు వేసుకుంటారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు, దాన్ని ఫోకస్ చేస్తుంటారు అనమాట. అలాగే అందరు నిద్రపోయిన తర్వాత కూర్చుంటారు, డిస్ట్రాక్షన్స్ లేని చోట కూర్చుంటారు అనమాట. తద్వారా మనం ఎక్కువ ఫోకస్ చేయొచ్చు, ఎక్కువ జనరేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఫోర్త్ వన్, బ్రేక్స్ తీసుకోవటం కంపల్సరీ. మరీ టూ మచ్గా నువ్వు ఫోకస్ చేసిన టైర్ అయిపోతావు అనమాట. ఎవ్రీ 1 అవర్కి, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి బ్రేక్ తీసుకోవడం ద్వారా మనం దాంట్లోంచి బయటకు వచ్చేసి మళ్ళీ కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్ చేయొచ్చు అనమాట. కాబట్టి చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి, అది వీక్లీ ఒకసారి కావచ్చు, లేదా గంటకు ఒకసారి కావచ్చు, కొంచెం చిన్న చిన్న బ్రేక్స్. అండ్ ఫోర్త్ వన్, రివార్డ్ ఇచ్చుకుంటూ పోండి. మీరు ఏదైనా ఈరోజు ఒక లెసన్ అయిపోయింది, ఓకే, మీకు కంగ్రాట్స్ చెప్పుకోండి మీకు, ఎందుకంటే మీ టార్గెట్ పూర్తయింది. కాబట్టి ఎంతకంత రివార్డ్ ఇచ్చుకోవడం బెటర్ అనమాట. సో నేను జిమ్కి వెళ్తున్నాను, ఎప్పుడు హెల్త్ కాన్షియస్ ఫుడ్ అవసరం లేదు, వీకెండ్ బ్రేక్ చేయండి, మీకు నచ్చిన ఫుడ్ తీసుకోండి, అట్లా రివార్డ్ ఇచ్చుకోండి. మీకు రిజల్ట్ వచ్చిన 10 సార్లు కూడా మీకు వాళ్ళు రివార్డ్ ఇచ్చుకోండి. అండ్ ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్. ప్రతిదీ థియరిటికల్ కాకుండా దాన్ని ప్రాక్టికల్ వేలో థింక్ చేసుకోండి. అంటే ప్రాక్టికల్స్ థియరీ రెండు పక్కపక్కన పోవాలి తప్ప అచ్చం థియరీగా పుస్తకాల నుంచి మనం నేర్చుకోవడానికి ఏం లేదు. ఎగ్జాంపుల్ మీరు డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకున్నారు, పుస్తకాల నుంచి వాటిని నేర్చుకోలేదు. రియల్ టైంలో దాని మీద కారు మీద కూర్చున్నప్పుడే మీకు అర్థం అవుద్ది వాటిని ఎలా వాడాలి అనేది. రెండు పక్కపక్కనే పోతుండాలి. ట్రేడింగ్ కూడా అంతే, ఒక పక్క బుక్లో చూస్తుంటారు, రెండోది ప్రాక్టికల్గా అప్లై చేస్తూ ఉంటారు సిస్టమ్ మీద. రెండు పక్కపక్కనే పోవాలి. సో ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అనమాట. అందుకని విత్ ప్రాక్టికల్స్తోనే నేర్చుకుంటూ పోండి ఏ టెక్నిక్ నేర్చుకున్నా సరే. అండ్ ఫోర్త్ వన్, డోంట్ అఫ్రేడ్ టేక్ ద హెల్ప్ అనమాట. మీకు అర్థం కాలేదు అంటే ఇంటర్నెట్, అది లేకపోయిందంటే మీ మెంటరు, అది కూడా లేకపోయారంటే మీ ఫ్రెండ్స్ లేదా సైకాట్రిస్ట్, ఏదైనా కావచ్చు. ఎక్కడ ఆగిపోవద్దు. మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అనుకుంటే కనుక ఓపెన్ అయ్యి వేరే వాళ్ళని హెల్ప్ తీసుకోవచ్చు అనమాట. అందుకని మనం ప్రతిదీ ఓన్గా ఒంటరిగా కూర్చొని నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సిస్టమ్ సపోర్ట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్, డోంట్ గివ్ అప్. ఏదన్నా డిఫికల్ట్గా అనిపించినా చాలామంది అంటే అది క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. అలా కాదు, గివ్ అప్. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకొని చిన్న చిన్న పీసులా కలెక్ట్ చేసుకుంటూ పోవటం బెటర్ అనమాట. అందుకని ఏ టాస్క్ బీయింగ్ చేసినా ఎండింగ్ దాకా కంటిన్యూ చేసుకోండి, మధ్యలో దాన్ని వదిలేసి వెళ్ళిపోవద్దు అనమాట. అండ్ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ప్రాసెస్ని ఎంజాయ్ చేయకుండా మీరు టార్గెట్ రీచ్ అవ్వలేరు. అంటే చాలామంది ఏం కావాలంటే నాకు ఐటీ జాబ్ అంటారు, కోడింగ్ వచ్చా అంటే అది రాదు. అక్కడ ఓన్లీ శాలరీ ఒక్కటే సూపర్ఫిషియల్గా నీకు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. లోపల ఎన్విరాన్మెంటు, ఎలా వర్క్ చేయాలి, ఏమేమి టాస్కులు చేయాలి వాళ్ళకి ఐడియా ఉండదు అనమాట. ఒకవేళ ఐడియా ఉన్నా అవి చేయలేరు. అందుకని ప్రాసెస్ ఎంజాయ్ చేస్తేనే లాస్ట్కి రిజల్ట్ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ప్రాసెస్ని ఎంజాయ్ చేయలేదు లేకపోతే అది రాదనమాట మీకు. అందుకని బెటర్ టు ఎంజాయ్ ద ఫోకస్ అనమాట. మీకు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం బిగిన్ చేసుకోండి, అప్పుడే గోల్ని రీచ్ అవుతారు. అండ్ ఫైనల్గా ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం ఫెయిల్ అవ్వమాకండి. నిరంతరం కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండండి, మీకు షార్ట్కట్ మెథడ్స్ అర్థమవుతూ ఉంటాయి.
ఎక్స్పెరిమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అనుకోండి కొత్త పద్ధతులు రావు మీకు ఎప్పటికీ. అందుకని ట్రై చేయండి, ఫెయిల్ అవ్వండి, ట్రై చేయండి, ఫెయిల్ అవ్వండి, ఒకసారి ట్రై చేయండి, ఈసారి సక్సెస్ అవుతారు అనమాట. అందుకని నిరంతరం కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ చేయడానికి భయపడమాకండి. సో ఇలాంటి విషయాల్లో మనం ఈ హైపర్ ఫోకస్ నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. పర్టికులర్గా మనం ఉన్న మోడర్న్ ఏరియాలో ఏంటంటే ఏ గంట కూడా కాము కూర్చోలేము, ఏ 10 నిమిషాలు కూడా ఓపిక థింక్ చేయలేము. ఈలోపు ఫోన్ మోగటం, ఫ్రెండ్స్ రావటం, సోషల్ మీడియాలో గంట రావటం, ఇవన్నీ జరుగుతుంటారు. ఇలాంటి టైంలో స్టిల్ ప్రొడక్టివిటీ మీద ఎలా ఫోకస్ చేయాలో ఈ బుక్ మనకు నేర్పిద్ది అనమాట, హైపర్ ఫోకస్ బుక్. అంటే వన్ ఆఫ్ ది గుడ్ బుక్ రీసెంట్ నేను చదివిన వాటిల్లో. ఇట్స్ గుడ్ అనమాట. కానీ మంచి రివ్యూ ఇచ్చారు. అంటే కామన్ సెన్స్కి సంబంధించినటువంటి విషయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డెఫినెట్గా. ఎందుకంటే ఏ బుక్ అయినా సరే అల్టిమేట్గా ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ వల్ల మన ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, మన వే ఆఫ్ థింకింగ్ లేటెస్ట్గా ఉంటుంది, అండ్ యాక్టివిటీస్ చేయడానికి మనం భయపడకుండా చేస్తూ ఉంటాం, అంటే ప్రతిదీ ప్రాక్టికల్ వేలో నేర్చుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి కాంటెంపరీగా మనకి సొసైటీ తగ్గట్టు మనం అప్డేట్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా ఈ బుక్స్ గోయింగ్ టు హెల్ప్ ఎ లాట్. రీసెంట్గా కుకు ఎఫ్ఎం ఒకటి వచ్చింది, దాంట్లో ఈవెన్ ఆడియో కూడా, ఈవెన్ లోకల్ కంటెంట్ మన తెలుగు కూడా, ఈవెన్ మనీ కావచ్చు, వెల్త్ కావచ్చు, స్పిరిచువాలిటీ కావచ్చు, పర్సనల్ డెవలప్మెంట్ కావచ్చు, అన్ని సబ్జెక్ట్ మీద కుకు ఎఫ్ఎంలో ఉన్నాయండి. అండ్ ఎవరైనా టైం ఉందంటే ఓపుకుందంటే ఖచ్చితంగా నిద్రపోయే ముందు రోజుకి 1 గంట ఇంటాన్ని ఒక హ్యాబిట్లా పెట్టుకున్నారనుకోండి, నాలెడ్జ్ అలా బ్రెయిన్లో పోతూ ఉంటుంది. మనం ఎప్పుడేంటంటే ఒంటరిగా ఉండి ఏదో చేసి అతిగా కష్టపడుతున్నాం అనుకుంటా ఉంటాం. బట్ వేరే వాళ్ళ ప్రాబ్లం తెలిస్తేనే కదా మనం ఎక్కడుందో మనకు అర్థమయ్యేది. అండ్ బుక్స్ ఈజియెస్ట్ వే అనమాట టు లెర్న్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళ కష్టాలు సుఖాలని మనకి ఈజీగా అర్థం అవుద్ది, ఏది బెటర్ మనకు ఆ టైం గైడ్ చేస్తాను అనమాట. అండ్ డెఫినెట్గా బుక్స్ ఈజ్ ద గుడ్ మెంటర్ అండ్ గుడ్ ఫిలాసఫర్ ఆన్ ద టాపిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.